అట్లానే ఉండు, మస్తున్నావు, క్యూట్గా సెక్సీగా ఉన్నావు. జిప్సీలో వచ్చినా నేను, అర్థమవుతుందా? జిప్సీలా మా ఆదివేశి హెయిర్ ఆయిల్ ఖర్చు పెట్టినందుకు చూడు ఇంత ఒత్తుగా పెరుగుతుంది జుట్టు అయితే. సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే రాబిట్ అంటే ఇప్పుడు దీనికి నీకు అజయ్ గారిని వీడియోలో రిలీజ్ చేస్తున్నా. ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కాలేదు, నాకు ఒక రిలేషన్షిప్ ఉండే కదా, సో బ్రేకప్ అయిపోయింది. ఈ టాటో ఉంది కదా, ఈ టాటో అసలుగా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ వైఫ్, సో నాకు ఇక తన లైఫ్ తను చూసుకుంటారు, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. ఇక దీంట్లో ఏం లేదు, ఇక పబ్లిక్ నన్ను లాగండి. ఏంటంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుకుండాలి అని చెప్పేసి అనుకుని ఈ పాట అయితే తీసిన. ఒక మూవీ వచ్చింది నాకు, చెప్పినా కదా మనం బయటకు పోదామని. చిన్నగా పోతున్నా. ఎవరైనా వాళ్ళ మనోడితో డేటింగ్ చేయాలంటే మనోడు ఆల్రెడీ డేటింగ్ సైట్ అయితే ఓపెన్ చేసిండు, మనోడు ఫోటోలు ఉన్నాయి. మీరు డెఫినెట్లీ మనోడితో డేటింగ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు ద ఛానల్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్. సో వెల్కమ్ బ్యాక్ గాయ్స్. అండ్ ఈరోజు మేము ఏడికి వెళ్తున్నాం అంటే, సో మీకు తెలుసుగా హెచ్పి పవర్ గారు పాట అయితే రిలీజ్ చేస్తుండు. వాడు అడ్వాన్స్గా ఆలోచించి పాట అనేది సినిమా థియేటర్ రిలీజ్ చేస్తుండు. సో నేను మా అన్న శశాన్న తెలుసుగా, మణికొండ డాన్ అంటారు రా బాయ్. సో శశాన్న మేమందరం వెళ్తున్నాం. అది కూడా ఏంది జిప్సీ అనేది అన్న జిప్సీ వెళ్తున్నాం. అన్న జిప్సీలా అంటే మా జిప్సీలా పోతున్నాం మేము. వెనకాల మీకు ఒక గుంట కనిపించలేదు అనుకుంటా. ఫోన్ పట్టుకో పడితే ₹1,00,000 1,50,000 పైకి లాను ఇట్లానే. చూసయ్యా అందరు చూస్తారు, పబ్లిక్ రియాక్షన్ చూస్తారా మీరు? వద్దు. సో ఇప్పుడు మనం పవర్ గాని పాటకి సపోర్ట్ చేయడానికే వెళ్తున్నాం. సో వాడు చాలా కష్టపడి ఆ పాటని అయితే తీసిండు. మనం డెఫినెట్లీ వాడి కష్టానికి మనం వర్త్ ఇవ్వాలి కాబట్టి మనం సపోర్ట్ చేస్తున్నాం. సో నా తరపున పవర్ గాని ఒక మంచి ఫ్రెండ్. సో వస్తా మామ అని చెప్పిన ఒక మాట అనగానే, సో ఇప్పుడు వెళ్ళి వాడి పాట థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఎంత బాగుంటుందో ఏంటో. ఇంకా పాట అయితే చూడలేదు కంప్లీట్గా, జస్ట్ వాడు విజువల్ చూపించిండు. సో నా వరకు విజువల్ చాలా బాగున్నాయి అండ్ పాట కూడా బాగుంటుందని ఇంటెన్షన్ వెళ్తున్నాం. సో ఆ పాట రిలీజ్ అవుతుంది, మనమైతే వెళ్ళిపోదాం గాయ్స్. సో లెట్స్ గో. గ్యాప్ లో పబ్లిక్ రియాక్షన్ కూడా తీసుకుందామా? తీసుకో. అంటే ఫస్ట్ టైం ఎక్కి మనం పోతున్నాం, లాంగ్ పోతున్నాం కదా, సో చూపిస్తాం. రెడీయా? నిషాన్స్ కెమెరా కదా అట్లా. శశిబాయ్ ఫ్యాన్స్ బోల్తే, శశిబాయ్ ఫ్యాన్స్ బోల్తే. నిషాన్కి మొత్తం మణికొండ అంతా ఫ్యాన్సే. పండు జర చిన్న లుక్ వేసుకో. ఆల్రెడీ చాలా మంది వచ్చారు. ఒక షో కూడా అయిపోయింది అనమాట. నాకు తెలుసు నేను అందంగా ఉన్నానని. గ్యాప్ లో ఫోటో కూడా దిగేసిన. ఒక అన్న వచ్చిండు, మంచిగా తీస్తున్నాడు ఫొటోస్. మొడలు ఎక్కున్నాను మొహం. సో గైస్ నా మొహం మొడలు ఎక్కుందంట, లైట్ తీసుకోరి. ఇగ్నోర్ మై ఫేస్. సో గైస్ ఖర్చు మంచిగా ఉంది, నీట్ గా చిన్న పాపలా ఉంది కదా. ఓర్ని పిచ్చి పూకులు అసలు నేను బండగవుదామని చూస్తుంటే మంచిగా ఉంది, కరెక్ట్ గుండు. మీరే చెప్పండి, నాలా బక్కగుండు ఉన్నాయమ్మా, మంచి ఫిజిక్ ఉంది ఆ పిల్ల వల్ల. మా ఇద్దరం చూడు ఎట్లా ఎండుకు పోయినాం. అట్లానే ఉండు, మస్తున్నావు, క్యూట్ గా సెక్సీగా ఉన్నావు. ఎవరు పెట్టాడు అట్లాంటప్పుడు? ఎక్కడున్నా మన వాళ్ళు ఒకటే. సరే చూడు అజయ్ ముఖం చూడట్టు. అక్కడ నుంచి ఫొటోస్ తీస్తున్నారు మమ్మల్ని. కాదు, ఎంతమంది వచ్చారు, మంచిగా ట్రీట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ అందరూ. కొంతమంది అలా చెయ్యరు. వంశీ ఇట్స్ మీ పవర్. ఎంతసేపు అయింది వచ్చి? ఇట్లానా నుంచోబెట్టేది? ఒక చాక్లెట్ లేదు, ఒక పాప్కార్న్ లేదు, ఏం లేదు. ఎట్లా? అజయ్ దగ్గరికి వెళ్దాం రారా.
రారా వాళ్ళ ఫ్రెండ్ అంట కదా, రారా ఈరోజు. ఏమరా మీ ఫ్రెండ్ ఇట్లా పిలిచి బయట నుంచే పెడతాడా నన్ను? ఎవరు మీ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్? బాంషి. పవర్ రాడు. తీసుకురా పో, ఇడ్చుకురా పో. వెయిట్ చేస్తా. జిప్సీలో వచ్చినా నేను, అర్థమవుతుందా? జిప్సీలా. సో గాయ్స్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. నేను యాక్చువల్గా మూవీకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. మనోడు మూవీ తీసి నా మూవీకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. పాప్కార్న్, ఎగ్ పఫ్లు, చికెన్ పఫ్లు మూవీ తీస్తుండంట, మీకు తెలుసా? ఇది నేను రివ్యూ చేస్తున్నా. అందులో హీరోయిన్ మాత్రం నేను కాదు గాయ్స్. నన్ను పెట్టి సినిమా తీసా కానీ ఇందులో హీరోయిన్ నేనైతే. అంతేనా? నన్ను పెట్టి ఎవరైనా సినిమా తీయురి గాయ్స్ ఫ్రీగా. ఏమంటారా? ఓకే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం మనము. రేయ్ ఫోన్ చేసి పిలువురా. ఈరోజు ఫోన్ చేసిరా, ఇట్రా స్పీకర్ పెట్టు. స్పీకర్ పెట్టినా. హలో హలో కాదా, బిజీ వస్తుంది. హలో హలో అంట. మంచి ఫీడ్ చేసినారా? పేరు మీ ఫ్రెండ్ పేరు? మా ఫ్రెండ్ పేరు నెంబర్ తెలిసిపోతుంది. అమ్మో బుల్లే 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 బుల్లే. పవర్ కానీ ఈరోజు నేను హైట్గా ఉన్నా, నాకు అర్థమైంది. నా చెప్పులు చూపిరా ఒకసారి. ఎంత హైట్ ఉన్నా నేను వేసుకున్నా, అంత హైట్ వేసుకుని చెప్పులు వేసుకున్నా నాకు పుట్టిన. సో గాయ్స్ ఫోన్ పెట్టి పాడారా వచ్చినప్పుడు పీక బిస్కెట్సా? నావి అట్టో గొంతు బిస్కే. కొత్తగా మనం ఆదివాసీ హీరోయిన్ లాంచ్ చేస్తున్నాము. ప్యాంట్లాకే ఎప్పుడు చూడు ఏడిపిస్తా ఉంటావు దాన్ని. ఖర్చు చూడు చిన్నపిల్లలా ఉంది, దాన్ని ఏడిపిపో. మా ఆదివాసీ హీరోలు ఖర్చు పెట్టినందుకు చూడు ఇంత ఒత్తుగా పెరుగుతుంది జుట్టు అయితే. సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే రాబిట్. అంటే ఇప్పుడు దీనికి అది గొంతు పిసికేవే. కొంతమంది పెరగదు చూడు. అయ్యో సరే నేను ఇన్వాల్వ్ కానీ యాజ్ విషయం. ఓకే చాలు. మీ చెల్లి ఏ హీరోయిన్ లా ఉంటదిరా? చెప్పే. అదే కదా హీరోయిన్. ఏ హీరోయిన్ కాదు సరే, ఇది సన్నీలే అని అనుకో, నేను ఏదో అనుకో, కానీ ఖర్చు ఏంట్రా? ఏంటి? బుల్లేకి రాని, బుల్లేకి రానంట, మొటల్ రానంట. సారీ, నేను రిచ్గా తయారైనప్పుడు రిచ్గా ఉండాలి. సో గైస్ నా అవుట్ఫిట్ చూసి మీరు ఎంతో వేలు అనుకుంటారు కదా. 200 రూపాయలు ప్యాంట్ అనమాట, 200 రూపాయలు టాప్, 150 రూపీస్ అంతే. లిప్స్టిక్ అంతే, లిప్స్టిక్ ఒకటే బ్రాండెడ్ షుగర్. 4:30కి రమ్మని మనోడు ఎప్పుడు వచ్చిన 5:30కి వచ్చినాం. అయినా పుణ్యానికి వచ్చినాం, పెడదామని లేదు, కూసబెట్టాం మమ్మల్ని కార్లో. ఇదే నా మర్యాద. మూడింటికి ఏమన్నది? దోశలు తిన్నంటారు. తిన్నంటే ఇక లోపల ఆర్డర్ పెట్టినాము. వేరే మూవీ నడుస్తుంది 4:30కి అన్నా కానీ ఇక కొంచెం మన వాళ్ళు 4:30 అనగానే అప్పుడే రాడు మన వాళ్ళు జట్టుమని. సో కొంచెం టైమింగ్ లేట్గా లేస్తారు వీళ్ళు. 3ంటికి లేస్తుంది, అందుకే 4:30కి అని చెప్పిన. నా కోసం 10ంటికి లేచింది. సో మేము 1ంటికి లేచింది. 1 గంటలకు లేచిన 4:30 అన్న 4:30 లోపలనే రెడీ అయినా స్టార్ట్ అయినాం మేము. సో ఏంటంటే సో ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ పాట వచ్చేసి ఎందుకు తీసిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకు ఒక రిలేషన్షిప్ ఉండే కదా, సో బ్రేకప్ అయిపోయింది. సో అది గుర్తుకుండాలి అని చెప్పేసి ఈ పాట అనేది తీసిన. సో ఏంటంటే ఇక తను ఉంటుందా ఉండదా అది నాకు సెకండరీ మ్యాటర్, అది నాకు తెలియదు. సో ఏంటంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుకుండాలి అని చెప్పేసి అనుకుని ఈ పాట అయితే తీసిన. ఇంకోటి కొన్ని స్టంట్స్ కూడా అయి ఉండే, కొన్ని అవన్నీ ఇక దాటుకొని ముంగడికి అనేది వచ్చినాయి. ఇక లైఫ్ లా ఇక కొంచెం ఇంకా సక్సెస్ అవ్వాలి. మా అజయ్ గారు వచ్చినందుకు థ్యాంక్ యూ పండు. ఇంకోటి ఏంటంటే పాట కూడా కొంచెం చిన్న బిట్లు పెట్టేస్తాడు మనోడు. సో నా పాటను కూడా సపోర్ట్ చేయాలి మీరు అందరూ. ఇప్పుడు నేను పాట మొత్తం వేసుకుంటే కాపరేట్ వేస్తావు, నిజం చెప్పరా? కోసం వస్తే నాకే కాపరేట్ ఎంత అంటాడు. సో వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకోటి చెప్పు. గర్ల్ ఫ్రెండ్ అదే వీడియోలో గర్ల్ ఫ్రెండ్. ఇంకోటి కూడా చెప్తున్నా. చాలా మంది పెళ్ళి అయ్యింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ వీడియోలో రిలీజ్ చేయలే, నా వీడియోలో రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక అజయ్ గారిని వీడియోలో రిలీజ్ చేస్తున్నా. ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కాలేదు. సో అది నా సాంగ్ క్లిప్. సో దాంట్లో తీసి పెట్టిన.
సో ఆడ వైఫ్ అని కూడా క్యాప్షన్ పెట్టలేదు, నేను జస్ట్ హార్ట్ సింబల్ ఒకటే పెట్టినా. అవును. సో వైఫ్ అని కూడా పెట్టలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోరు. ఇంత వర్షం పోన వర్షం అని చెప్పేసి నన్ను గట్టిగా సో నాకు అర్థమైంది. సో నేను పబ్లిక్ కి చెప్దామని చెప్పేసి అనుకున్నా, కానీ పబ్లిక్ వెయిట్ చేయాలి నేను నిజం చెప్పేదాకా. ఎందుకంటే ఆమె నా పాటల హీరోయిన్. సో ఇక హీరోయిన్ అంటే ఇక చెప్పలేము, లైఫ్లో ఉంటుందో ఉండదో నాకు ఐ డోంట్ నో, ఇక తెలియదు. ఐ డోంట్ నో, ఫ్యూచర్ ప్లాన్ తెలియదు. సో అంటే ఇక పెళ్లి కాలేదు, సో ఇంకా గర్ల్ ఫ్రెండ్ అంతే అంతే. గర్ల్ ఫ్రెండ్ వైఫ్ అంటారు. సో ఇంకోటి ఏంటంటే ఇక పబ్లిక్ ఇదే చెప్తాం అన్నారు, పెళ్లి అయితే కాలేదు. సో ఇది నిజము, పెళ్లి కాలేదు. ఇంత వర్షం పోన వర్షం గట్టి తీసుకోరు. కానీ చెప్తున్నా కదా, అయ్యో మా పాత ముందు వీడియోలు పెట్టి దీంట్లో ముందు వీడియోలు పెట్టి చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మాకు తెలుసు, వెయిట్ చేస్తారు. సో ఏంటంటే ఇక ఇదే నిజం చెప్తున్నా పబ్లిక్. ఇగో అజయ్ గారి ఛానల్లో చెప్పినా. సో ఇక ఈ వీడియోని అయితే షేర్ కొట్టుకోండి, ఫస్ట్ షేర్ కొట్టుకోండి. సో నిజం చెప్తున్నా, సో ఎవరైనా వాళ్ళు మనోడితో డేటింగ్ చేయాలంటే, మనోడు ఆల్రెడీ డేటింగ్ సైట్ అయితే ఓపెన్ చేసిండు, మనోడు ఫోటోలు ఉన్నాయి, మీరు డెఫినెట్లీ మనోడితో డేటింగ్ చేసుకోవచ్చు. అమ్మాయిలకు ఒక దండం, 3 పెళ్లికి ఒక దండం. లవడా ఇంకోసారి పెళ్లి చేసుకోను, వద్దు. ఒకసారి చేసుకుని అది అయిపోయింది, నాశనం అయిపోయింది, వద్దు నాకు. ఇక లైఫ్లో ఇంకా ఎప్పుడు చేసుకునే సిచ్యువేషన్ వస్తుంటే ఒక 27-28 ఉన్నప్పుడు చేసుకుంటే, ఎందుకంటే లైఫ్లో ఇంకా చాలా ముంగడికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. సో ఇంకా హార్డ్ వర్క్ చాలా చేయాలి, ఇంకా లైఫ్లో చాలా చూడాలి. కొన్ని ఆఫర్స్ కూడా వచ్చినాయి నాకు, ఆ ఆఫర్స్ కూడా జర ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక మూవీ వచ్చింది నాకు. సో ఒక మూవీ వచ్చింది, ఇంకోటి వేరే పెద్ద ఆఫర్ ఉందిలే, అది తర్వాత రిలీజ్ చేస్తా. ఓకే, సాంగ్ అయిన తర్వాత తర్వాత మొడమైన పెడతావు మమ్మల్ని. ఏ పెట్టా సాంగ్ అయిన తర్వాత మమ్మల్ని మొడమైన పెడతావు అంటే ఎందుకంటే ఏ విధంగా? ఎందుకు అంటే ఇప్పుడు మంచి మాట్లాడుకుంటున్నాం, సాంగ్ అయినా ఎవరు పండు కాదు రాజయ్, నేను ఎప్పుడైనా నేను ఎప్పుడైనా ముడ్డ మీద పెట్టేటట్టు కనిపిస్తున్నాను? మంచి మాట్లాడతాడు, చెప్పు. నేను అందరితో మంచిగా ఉంటున్నా లేదా? పిలిపించి పాప్కార్న్ ఇప్పిస్తా, చికెన్ పఫ్ ఇస్తా, ఏమేమో చెప్పాను. ఆకలి అవుతుంది. చెప్పినా కదా మనం బయటకు పోదాం. చిన్నగా పోతున్నాం. అరే వీళ్ళెందుకు రా, మనం పోదాం. మొన్న పబ్బుకి వీళ్ళందరినీ తీసుకుపోతా అని చెప్పి వేసిన ప్లాన్. సో ఇక అజయ్ గారు వచ్చిండి, ఇక పండు కూడా ఎంట్రీ కొట్టింది. దాని తర్వాత ఇక పెద్ద లొల్లులు అయినాయి, ఇక పబ్బులా క్యాన్సిల్ అయిపోయింది. సరే, పాట గురించి ఒక్క 2 నిమిషాలు ఏమన్నా పాట ఎట్లా అయింది? పాట ఏంటంటే, సో నా లైఫ్ లో జరిగిన ఒక స్టోరీని ఒక పాట రూపంలో చూపించిన. ఎందుకంటే నేను లైఫ్ లో అస్సలకే మర్చిపోద్ది ఈ సిచ్యువేషన్ ని. సో వేరే అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చినా కూడా, సో ఇది ఇట్లనే గుర్తుకుండాలి. సో ఈ టాటో ఉంది కదా, ఈ టాటో అస్సలుగా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ లైఫ్ లో ఫస్ట్ లవ్ అంటే ఫస్ట్ లవ్ కాదు కానీ ఓ బొచ్చ లవ్లు ఉన్నాయి కానీ. సో ఫస్ట్ లవ్ ఉండే, సో ఇక పెళ్ళి అయిపోయిందని చెప్పేసి విడిపోయినాం మీ ఇద్దరము. సో ఇది క్లియర్గా మీకే చెప్తున్నా. దాని తర్వాత హర్షని మ్యారేజ్ చేసుకున్నా, హర్ష రేట్ ఉన్నా, కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉన్నా. సో కొంచెం నాకు అటు ఇటు అనిపించింది, ఇక నేను విడిపోయినా. సో నాకు ఇక తన లైఫ్ తను చూసుకుంటాను, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. ఇక దీంట్లో ఏం లేదు, ఇక పబ్లిక్ నన్ను లాగండి. సో హర్షని తీసుకురావచ్చు, వదినని తీసుకురావచ్చు కానీ, సో వదినే గిదినే ఎవరు లేరు మనకి. సోలో సింగిల్, ఐఎమ్ సింగిల్ అంతే. ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, ఫ్యూచర్ లో ఏమైనా కలిసే ఆప్షన్స్ ఉన్నాయా? నువ్వు హర్ష? నో కల్వను. మరి ఈ సాంగ్ లో అమ్మాయి, ఈ సాంగ్ లో అమ్మాయి కలిసి జస్ట్ షూట్. ఇందాకే మాకు పెళ్లి కాలేదు అంటాడు, మళ్ళీ ఏమైనా ఫ్యూచర్ లో అయ్యిద్ది అంటాడు. నాకేం అర్థమైతే లేదు. ఫ్రెండ్, నీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు లేరు. లైట్ తీసుకో. సో గైస్, మనోడు పాటకి సపోర్ట్ చేయండి అందరూ. సో డెఫినెట్లీ, సో ఈ డిస్క్రిప్షన్ లింక్ లో అండ్ కామెంట్ పిన్ లో కూడా మనోడు పాట పెడతా. ఈ వీడియో చూసి ఆ పాట కూడా చూడండి. అండ్ ఇంకోటి పాట అయితే పెడుతున్నా, కాపరేట్ చేసినాం అనుకో నిన్నేసేస్తా. కొంచెమే కాదు, మొత్తం పెట్టాలి. ఇది చూడు, మొత్తం తర్వాత ఇంకో గ్రాండ్ గా ఇది చేస్తున్నా. చాలా మంది పబ్లిక్ కూడా వచ్చారు, అందరు వెయిట్ చేస్తారు. తర్వాత ఇంకో సాంగ్ తీస్తున్నాడు అనమాట. అందులో హీరోయిన్ నేను, హీరో అజయ్ కాదు అనమాట, వేరే వాడు పెడుతున్నాడు. మన ప్రొడ్యూసర్ అనమాట. హాయ్, నైస్ టు మీట్ యు. సెట్ చేస్తున్నాడు. దెంగేను గుద్ద ముసుకో. నేనే అయిపోయి నాకు గుద్ద బాగా ఇంకొర్రు అంటున్నాయి. సరే గాయ్స్, మనం ఒకసారి లోపలికి వెళ్ళగలుగుతాం. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇక బిట్స్ కొంచెం యాడ్ చేస్తాం. చాలా బాగుంటుంది లోపల, చాలా బాగుంటది లోపల. వెయిట్ చేయండి. గైస్.
దేనికైనా థ్రిల్ ఉండాలి కదా మామ. థ్రిల్ ఉండాలి కానీ బరాబర్ పబ్లిక్ అందరికి అర్థమైంది. చీఫ్ గెస్ట్ పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు సాంగ్ లేకపోతే రియాలిటీయా పాస్ట్ ఏంది ప్రెసెంట్ ఏంటని క్లారిటీ తెలవాలి. ఇంతమంది అదే తెలుసుకొని వచ్చారు. తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పండి. క్లారిటీ మొత్తం ఇవ్వాలి సాంగ్ అయిపోలోపు మొత్తం. సాంగ్ అయిపోయిన తర్వాత ఇస్తామమ్మా. ఇది సాంగ్ తీసానికి కారణం ఏంటంటే, సో ఫస్ట్ పాట విన్న తర్వాత బన్నీ సాంగ్ ఇచ్చిండే. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేది బన్నీకే. సో బన్నీ నిజంగా బన్నీ ఇది రాపించండి. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా 4 months నుంచి పాట కావాలి బన్నీ, నాకు పాట కావాలి. మా వైఫ్ వెళ్ళిపోయిండే కదా, తన మీద ఒక పాట రాపించుకొని చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాంగ్ చేద్దామని చెప్పేసి ఇంట్రెస్ట్ లేకుంటే ఫస్ట్ ఇంకేంటంటే లైఫ్ లో గుర్తు పెట్టుకోవాలి, ఆ పాటలు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ పాట అనేది చేసిన. సో నెక్స్ట్ బాలన్నకి చెప్పిండే నా లైఫ్ బాలన్నకి చెప్పిండే, బాలన్న జర నాకు ఈ పాట కావాలి, నా లైఫ్ స్టోరీ కావాలి. సో ఇక నేను ఎట్లా చెప్తే ఇక అన్నకి చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇట్లా జరిగింది, ఇట్లా సిచ్యువేషన్ అయ్యి ఉండి ఇట్లా వెళ్ళిపోయింది తను. సో ఇదే రూపంలో నాకు పాట కావాలని చెప్పిన తర్వాత ఆలోచిస్తున్నాను. చాలా ఆలోచించినాం. యాక్చువల్లీ వైజాగ్ పోయినాం, వైజాగ్ నుంచి రెస్ట్ లేకుండా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ రెస్ట్ లేదు మాకు 2 days. పాట కోసం వెయిటింగ్ కదా. 2 days తర్వాత మేము అసలు మనోడు చెప్పిండు ఒకటి కంటెంట్, అలా నా లైఫ్ స్టోరీ ఇలా అని చెప్పిండు. దాన్ని కొంచెం బిల్డ్ చేసిన, దాన్ని కొంచెం డిఫరెంట్ చేసేసి అవుట్పుట్ పరంగా అంటే స్టోరీ రొటీనే, బట్ దాన్ని ఏం చేయాలి జనాలు బాగా నచ్చాలంటే విజువల్ పరంగా వెళ్దామని చెప్పేసి విజువల్ ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ లైటింగ్ తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్, తర్వాత నాకు బాగా కష్టపడిందంటే నా కో డైరెక్టర్. నేను చేసే ప్రతి సాంగ్, నేను కొట్టిన ప్రతి హిట్ సాంగ్ మనోడు నాకు సపోర్ట్.